నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాల వైపు ఆశగా చూసిన మనం నేడు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ క్షిపణులను సరఫరా చేసే స్థాయికి చేరుకున్నాం. దీనికి నిదర్శనమే బ్రహ్మోస్. ఫిలిప్పీన్స్ తరువాత ఇప్పుడు మరో ఆగ్నేసియా దేశం ఇండోనేషియా భారత్ నిర్మించిన ఈ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి కోసం క్యూ కట్టింది. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ క్షిపణి ఒప్పందం ఏ దశలో ఉంది? ఇండోనేషియా రక్షణ వ్యూహం ఏంటి? అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు వేయబోతుంది. దేశం కాని దేశంలో మన ఆయుధం గర్జించబోతుంది. అవును, మేడ్ ఇన్ ఇండియా గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ఇప్పుడు ఇండోనేషియా తీరాలను రక్షించబోతుంది. ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి ఈ క్షిపణులను కొనుగోలు చేస్తున్న రెండో ఆగ్నేయాసియా దేశంగా ఇండోనేషియా నిలువనుంది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులపై ఇండోనేషియా చాన్నాళ్లుగా కన్నేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం దాదాపు ఖరారైంది. ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ క్షిపణులను అత్యవసరంగా భావిస్తుంది. ముందు జాగ్రత్త లేని వానికి ముప్పు తప్పదు అన్నట్లు తన సుదీర్ఘ తీర ప్రాంత భద్రత కోసం ఇండోనేషియా ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. శత్రువు దరిచేరక ముందే దెబ్బ కొట్టే సత్తా ఉన్న బ్రహ్మోస్ ఆ దేశానికి అసలైన శ్రీరామ రక్ష. ఏ దేశానికైనా రక్షణ ఒప్పందాలు అంటే వేల కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. ఇండోనేషియా ఈ కొనుగోలు కోసం అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి చేస్తుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఒక ప్రముఖ బ్యాంకు ద్వారా ఈ నిధుల సమీకరణ, చెల్లింపుల ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం బ్యాంకుకు సంబంధించి డాక్యుమెంటేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయిన తరువాత వచ్చే 2 నుంచి 3 నెలల్లో భారత్, ఇండోనేషియా ప్రభుత్వాల మధ్య అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, 2 దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక బంధానికి నిదర్శనమని చెప్పుకోవాలి. ఇండోనేషియా ఈ క్షిపణినే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దీని అజేయమైన వేగం, ఖచ్చితత్వం. బ్రహ్మోస్ ధ్వని కంటే దాదాపు 3 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని అడ్డుకోవడం ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యం. దీని లక్ష్యం సముద్రం మీద ఉన్న శత్రు నౌకలను క్షణంలో బూడిద చేయగలదు. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ రకానికి చెందినది. అంటే ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించి వదిలితే అది తన పని తాను పూర్తి చేసే వరకు నిద్రపోదు. వేగం ఉన్న చోట విజయం ఉంటుంది అంటారు. బ్రహ్మోస్ విషయంలో ఇది అక్షర సత్యం. గాలిలో చిరుత కంటే వేగంగా దూసుకెళ్లే ఈ క్షిపణి ఇండోనేషియా రక్షణ కోటకు ఒక పటిష్టమైన ద్వారంలా మారబోతుంది. దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండోనేషియా తన సముద్ర సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా చైనా నౌకదళ కదలికలను నిలువరించడానికి బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన ఆయుధం అవసరం. ఇండోనేషియా ఒక ద్వీప దేశం. వేల సంఖ్యలో ఉన్న దీవులను కాపాడుకోవడానికి మొబైల్ కోస్టల్ బ్యాటరీల రూపంలో బ్రహ్మోస్ ఉపయోగపడనుంది. రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా భారత్ ప్రపంచ వేదికపై తన ముద్ర వేస్తుంది. రక్షణ ఎగుమతులను భారీగా పెంచుకోవాలనే లక్ష్యానికి ఈ ఒప్పందం ఊపిరిపోయనుంది. ప్రస్తుతం అందిన నివేదికల ప్రకారం తెర వెనక పనులు వేగంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్ ఫార్మాలిటీస్ పూర్తి కావడమే ఆలస్యం. 2 దేశాల రక్షణ మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం బహిర్గతం కానుంది. ఫిలిప్పీన్స్తో జరిగిన $375 మిలియన్ ఒప్పందం తరహాలోనే ఇది కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని అంచనా. భారత్, ఇండోనేషియా దేశాల అత్యంత స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. కాలయాపన లేకుండా రాబోయే 3 నెలలే ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యం కానున్నాయి. భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూజల్ మిసైల్. దీని ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటుతుంది.
తాజా సమాచారం ప్రకారం ఆగ్నేయాసియాలోని ఒక కీలక దేశం ఇండోనేషియా భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అడవిలో ఏనుగు గర్జన వింటేనే మృగరాజుకు భయం, బ్రహ్మోస్ లాంటి అస్త్రం ఉంటేనే శత్రువుకు వణుకు. అవును, ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తన ప్రాదేశిక జలాలను కాపాడుకోవడానికి ఈ బ్రహ్మాస్త్రం ఖచ్చితంగా అవసరమని ఆ దేశం భావిస్తుంది. ఈ రక్షణ ఒప్పందం అత్యంత పకడ్బందీగా సాగుతుంది. అందిన సమాచారం ప్రకారం ఈ కొనుగోలు ప్రక్రియ మొత్తం 2 దశల్లో జరగనుంది. మొదటి దశలో ఇండోనేషియా తొలుత ఓ బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీని కొనుగోలు చేయనుంది. ఇది ప్రాథమిక పరీక్షలు, మోహరింపుల కోసం ఉపయోగపడుతుంది. ఇక రెండవ దశలో మొదటి దశ విజయవంతంగా పూర్తయిన తరువాత అవసరానికి అనుగుణంగా దశల వారీగా బ్యాటరీల సంఖ్యను పెంచుకోవాలని ఇండోనేషియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఒక బ్యాటరీ అంటే కేవలం క్షిపణులు మాత్రమే కాదు, అందులో మొబైల్ ఆటోమనస్ లాంచర్లు, రాడర్ వ్యవస్థలు మరియు కమాండ్ పోస్టులు కూడా ఉంటాయి. ఇది ఇండోనేషియా తీర ప్రాంత రక్షణను అభేద్యంగా మారుస్తుంది. ఈ ఒప్పందం ఇప్పటికిప్పుడు కుదిరింది కాదు, దీని వెనుక పటిష్టమైన దౌత్య నీతి ఉంది. గతేడాది నవంబర్లో ఇండోనేషియా రక్షణ మంత్రి సాఫ్రీ శాంసోయిద్దీన్ భారత్లో పర్యటించారు. ఈ పర్యటన రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య కొత్త బంధానికి నాంది పలికింది. ఆ పర్యటనలో ఆయన కేవలం చర్చలకే పరిమితం కాలేదు, స్వయంగా బ్రహ్మోస్ క్షిపణి తయారు కేంద్రాన్ని సందర్శించారు. క్షిపణి తయారీలో భారత్ వాడుతున్న అత్యాధునిక సాంకేతికతను చూసి ఆయన విస్మయం చెందారు. ఆ సమయంలోనే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సాఫ్రీ బ్రహ్మోస్ క్షిపణి యొక్క చిన్న మోడల్ను బహుమతిగా అందజేశారు. రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ఆ చిన్న మోడల్ భవిష్యత్తులో ఇండోనేషియా గడ్డపై మోహరించబోయే భారీ క్షిపణి వ్యవస్థకు ఒక సంకేతంగా నిలిచింది. ఈ పర్యటన తర్వాతే ఈ కొనుగోలు ప్రక్రియ ఊహించని వేగంతో ముందుకు సాగుతుంది. ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా చరిత్ర సృష్టిస్తుంది. ఇంతకు ముందే ఫిలిప్పీన్స్ దేశం $375 మిలియన్ ఒప్పందంతో బ్రహ్మోస్ క్షిపణులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే బాటలో పయనిస్తుండడం చూస్తుంటే ఆగ్నేయ దేశాలు భారత్ రక్షణ సామర్థ్యంపై ఎంతటి నమ్మకం పెట్టుకున్నాయో అర్థమవుతుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రభుత్వ రక్షణ ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. 35,000 కోట్ల రూపాయల రక్షణ ఎగుమతులు చేయాలన్న భారత్ ఆశయానికి ఇండోనేషియాతో కుదురుతున్న ఈ ఒప్పందం ఒక పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, మేక్ ఇన్ ఇండియా గర్వపడే సందర్భం. కొన్నేళ్ల క్రితం వరకు మనం ఆయుధాల కోసం ఇతర దేశాల వైపు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చెట్టు ముదిరితే గాలి ఆగదు, భారత్ ఎదిగితే ఎవరికీ అందదు అన్నట్టుగా మన రక్షణ ఉత్పత్తులకు గ్లోబల్ డిమాండ్ పెరుగుతుంది. 2022లో ఫిలిప్పీన్స్ దేశం $375 మిలియన్ వ్యయంతో 3 బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీలను కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే బాటలో ఇండోనేషియా కూడా పయనిస్తుంది. ఆగ్నేయాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన తీర ప్రాంత రక్షణను బలోపేతం చేసుకోవడానికి ఇండోనేషియా బ్రహ్మోస్ను అత్యంత శక్తివంతమైన ఆయుధంగా భావిస్తుంది. అడవికి సింహం గంభీరం, సముద్రానికి బ్రహ్మోస్ ఆయుధమే ప్రాకారం. పొరుగు దేశం బలంగా ఉంటేనే పొంచి ఉన్న శత్రువు తోక ముడుస్తాడు. బ్రహ్మోస్ అంటే కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, అది భారత్ రష్యా దేశాల అద్భుత సాంకేతిక మేధస్సుకు నిదర్శనం. దీని పేరులో 2 దేశాల నదుల కలయిక ఉంది. భారత్లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్యో. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి. ఇండోనేషియా వేల ద్వీపాలతో కూడిన దేశం. తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే కోస్టల్ డిఫెన్స్ అంటే తీర రక్షణ చాలా ముఖ్యం.
దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చొరబాటుదారులను అడ్డుకోవడానికి ఇండోనేషియాకు ఒక బలమైన క్షిపణి వ్యవస్థ అవసరం. ఒకప్పుడు ఆయుధాల దిగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతిదారునిగా మారుతుంది. ఇండోనేషియాతో కుదిరితే ఈ ఒప్పందం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఇది ఆగ్నేయ ఆసియా దేశాలకు భారత్కు ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరింత బలపరుస్తుంది. కొన్ని దేశాల ఆధిపత్యానికి గండి కొడుతూ భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఆగ్నేయాసియాలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో చిన్న దేశాలు తమను తాము కాపాడుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఫిలిప్పీన్స్ ఇప్పటికే 3 బ్యాటరీలను కొనుగోలు చేసి తన సముద్ర సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే బాటలో పయనిస్తుంది. బ్రహ్మోస్ క్షిపణి కేవలం యుద్ధం కోసం మాత్రమే కాదు, యుద్ధం రాకుండా ఆపే నిరోధక శక్తిగా పనిచేస్తుంది. శత్రువు దాడి చేయడానికి 100 సార్లు ఆలోచించేలా చేసే శక్తి ఈ క్షిపణికి ఉంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే అది భారత్ రక్షణ ఎగుమతుల రంగంలో ఒక మైలురాయిలుగా నిలుస్తుంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా మిత్ర దేశాలకు భరోసా ఇచ్చే స్థాయికి భారత్ చేరుకుంది. రాబోయే 2-3 నెలల్లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగితే ఇండోనేషియా తీరంలో భారతీయ బ్రహ్మోస్ గర్జన వినిపించడం ఖాయం.